కాదు, నేను మొన్న ఢిల్లీకి వెళ్తే ప్రతి ఒక్క ఆఫీస్లో ఇదే ఇష్యూ, టీవీలలో ఇదే ఇష్యూ, తిట్టుకుంటున్నారు. అసలు ఏమన్నా మనిషి వాడు, ఏమన్నా మనుషులా వాళ్ళు? ఈరోజు ఆ రోజు టీటీడీ చైర్మన్ ఎవరండి? కరుణాకర్ రెడ్డి గారు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు. వీళ్ళంతా అసలు మన హిందుత్వము, హిందూ దేవుళ్ళను నమ్మే వాళ్ళ? నాస్తికులు. కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు, ఆయన దేవుణ్ణే నమ్మడు. మీరు గమనిస్తే టీటీడీ చైర్మన్ అయిన తర్వాత వాళ్ళ కూతురు పెళ్ళి కూడా క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మరి అట్లాంటిది ఇప్పుడు మొన్న ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఒక షాల్ తగిలించుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని మళ్ళీ దాని గురించి ప్రెస్ మీట్ పెడుతుంటే ఏమని అనాలా వీళ్ళను? ఎప్పుడో ఒకసారి వీళ్ళను తరిమి కొడతారు, ఇప్పుడే తరిమి కొట్టినారు, మళ్ళీ ఇట్లాంటి వేషాలు వేసుకుంటూ పోతే మాత్రము అసలు ఇంక అడ్రస్ లేకుండా పోతారు. వీళ్ళు మర్చిపోతారు, సొంత బంధువులే మర్చిపోతారు ఇంకా వీళ్ళను. ధర్మారెడ్డి గారు కూడా ఎన్ని ఘోరాలు చేశారండి. ధర్మారెడ్డి గారు ఆయన ఇంట్లో ఎవరో చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించినారు అంటే మరి అర్థం చేసుకోవాలా ఏం జరుగుతుంది, ఆడ ఎన్ని కుట్రలు పన్నినారు, ఎంత సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది ఈయనకు అర్థం చేసుకోవాలా. ఎవ్వరు కూడా దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు, నాశనం అయిపోతారు. అది మాత్రం మీరు ఆలోచన చెయ్యాలా. దేవుడితో పెట్టుకోవద్దు, దేవుడితో రాజకీయాలు చేయొద్దు. అట్లాగే వీళ్లకు పెద్ద పాపం చుట్టుకుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుని మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా పాపం చేసినారు. ఈరోజు నేను చికెన్ మటన్ తినను, నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను అనుకున్నా నేను తినకూడదు అని. అట్లాంటిది నేను లడ్డూలో మాంసం ఉంది, నేను అది తిన్నానంటే నాకు ఎంత బాధ అవుతుంది? బ్రాహ్మణులు ఎంత బాధపడతారు, ఎంత పాపం చేసి ఉంటారు వీళ్ళు. ఎవరైనా ఎంత పాపం ఇది. ఈ పాపం వాళ్ళకే సొంతం. ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తున్నాడు. ఖచ్చితంగా వీళ్ళకు ఒక మంచి గుణపాఠం నేర్పే రోజు వస్తుంది తొందరలో.